పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఏ ప్రాబ్లం లేకుండా కంటిన్యూ అవుతుంది, అలాగే హెల్దీ బేబీ ఎలా పుడతారు అనేది తెలుసుకోవాలి. సో నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో పెళ్ళైన తర్వాత ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంది అని అనుకున్నప్పుడు 3 to 6 months ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ చెప్తారు. సో ఆ టైంలో కొన్ని మంచి విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లైక్ ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే ఎగ్ క్వాలిటీ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మంచి స్లీప్ ఇంపార్టెంట్. సో 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కూడా చాలా తగ్గించుకోవాలి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని గేమ్స్ మంచిగా చెస్ కానీ, సుడోకో గేమ్స్ కానీ, ఎనీ ఇండోర్ గేమ్స్ అయినా లేదా ఎనీ క్రాఫ్ట్ వర్క్ కూడా. సో ఇవన్నీ మన కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తాయి, అలాగే మనల్ని యాక్టివ్గా కూడా ఉంచుతాయి. సో ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి, మంచి ఎగ్స్ క్వాలిటీ వస్తాయి. సో హెల్దీ ఎంబ్రియోస్ అండ్ హెల్దీ బేబీస్ తప్పకుండా వస్తారు. సో ఇలా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు DM చేస్తారు. ఐ విల్ గివ్ యూ గుడ్ రిప్లై.